బిగ్ బాస్ ఆటకి సంబంధించి వారం మొత్తం జరిగిన ఆట ఒక ఎత్తైతే, శనివారం ఎపిసోడ్‌కి సంబంధించిన ఈ ఎపిసోడ్ కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ఎపిసోడ్ సంగతి పక్కన పెడితే, ప్రోమో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రతి రోజు కూడా మనం గమనిస్తే ప్రోమోకి సంబంధించి ఉదయం, మధ్యాహ్నం అలాగా 2, 3 ప్రోమోలు వస్తూనే ఉంటాయి. కానీ సాటర్‌డే ఎపిసోడ్‌కి సంబంధించి ప్రోమో కోసం ఎలాగైతే ఆడియన్స్ ఎదురు చూస్తుంటారో, మధ్యాహ్నం తర్వాతే ఆ ప్రోమో రిలీజ్ అయితూ ఉంటుంది. ఈ సాటర్‌డేకి సంబంధించి హౌస్‌లో చాలా ఇష్యూస్ జరిగినాయి. ముఖ్యంగా అభయ్ నవీన్‌కి సంబంధించి నాగార్జున వచ్చి ఏం మాట్లాడతారు అని చెప్పేసి చాలా ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా నాగార్జున ఫైరింగ్ ఈ ప్రోమోలో కనిపించింది. నా బిగ్ బాస్‌కి సంబంధించి, అతని ఆటకి సంబంధించి, బిగ్ బాస్ తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ఎంత చౌకబారు వ్యాఖ్యలు చేశాడో అభయ్ నవీన్, వాటన్నింటిని విజువల్ ఏసి మరి కూడా నాగార్జున కర్ర పట్టుకొని రావటము, ఆర్ఆర్ మ్యూజిక్ అదంతా అసలు ఇంతకు ముందు జరిగిన ప్రోమోలన్నీ ఒక ఎత్తయితే, ఈ ప్రోమో మరో ఎత్తు అన్నట్టుగా ఉన్నది. ముఖ్యంగా అభయ్ నవీన్‌ని నిలబెట్టి వాయింపు స్టార్ట్ చేశారు. అంటే మామూలుగా అభయ్ నవీన్ తిడతారు అని చెప్పేసి అనుకున్నాం గానీ, ఈ రేంజ్‌లో వాయింపు ఉంటదని చెప్పేసి ఎవరు అనుకోలేదు. అయితే దానికి సంబంధించి బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ ఒక రెడ్ కార్డ్ చూపించి, సాధారణంగా ఇలాంటి మిస్టేక్స్ ఏదన్నా జరిగినప్పుడు డోర్స్ ఓపెన్ చేసేసి గెట్ ఔట్ అని చెప్పేసి అని అంటారు. ఇది ప్రతి సీజన్‌లోని ఇలాంటి సీరియస్‌గా ఈ ఎపిసోడ్ జరుగుతున్నది. కానీ ఈ సీజన్‌లో ఫస్ట్ టైమ్ ఒక రెడ్ కార్డ్ చూపించి గెట్ ఔట్ అని అనటం, లఫంగి నీకు సంబంధించి ఏదైతే బిగ్ బాస్‌కి సంబంధించి లఫంగి అనే కామెంట్ చేశాడో, వాటిని అక్కడ చెప్తూ గూడా ఆ రెడ్ కార్డ్‌ని చూపించి అభయ్ నవీన్‌ని గేట్ బయటికెళ్ళిపోమని జెప్పేసి అనన్నారు. అయితే అభయ్ నవీన్ ఇప్పుడు ఈ వారం నామినేషన్‌లో ఉన్నాడు. అలాగే ఎలిమినేట్ అయిపోవటానికి కూడా నేను రెడీ అని జెప్పేసి నిన్న అతను మాట్లాడిన మాటలను బట్టి చూసాం. కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి నేనేం మాట్లాడానో, ఏం తిట్టానో చెప్పండి. అనవసరంగా నా మీద బ్లేమ్ ఎయ్యొద్దు అని జెప్పేసి అనన్నారు. అయితే ఇక్కడ క్వెషన్ ఏందనంటే, ఇప్పుడు అభయ్ నవీన్‌కి రెడ్ కార్డ్ చూపించారు కాబట్టి, డోర్లు తెరిసారు కాబట్టి బయటికి పంపేస్తున్నారు. పంపేస్తారా లేదా? మళ్ళీ అభయ్ నవీన్ హౌస్‌లో ఉంటాడా? కంటిన్యూ అవుతాడా? అనేది ఇక్కడ క్వెషన్ మార్క్. సాధారణంగా ప్రతి సీజన్‌లోని కూడా ఇలాంటిది జరుగుతూ ఉండుంటది. ఎవరైతే మిస్టేక్ చేస్తుంటారో, లేదంటే లాస్ట్ టైమ్ ఆదిరెడ్డి అంతకు ముందు సీజన్‌లో కూడా వాళ్ళని కూడా నేను హౌస్ నుంచి నిరూపిస్తా, హౌస్ నుంచి వెళ్ళిపోతా అని అన్నప్పుడు ఆ వీడియో ప్లే చేసేసి వెళ్ళిపోతానన్నావు కదా! మరి వెళ్ళిపో అని చెప్పేసి ఆదిరెడ్డిని అన్న సిట్యుయేషన్స్ మనకి గమనించాం. కానీ ఇక్కడ చూస్తే మనకి అతను ఏదైతే బిగ్ బాస్‌ని ఇంత దారుణంగా దూషించిన కంటెస్టెంట్ అయితే గాని, తిట్టిన బిగ్ బాస్‌నే కాకుండా బిగ్ బాస్ పెళ్ళాన్ని కూడా తిట్టిన సందర్భాలు గాని, ఇప్పుడు వచ్చి ఏ సీజన్‌లోని లేవు. అంతేకాకుండా తనని తాను మళ్ళీ ఆ తప్పుని మళ్ళీ అతను సరిదిద్దుకోవటం మానేసి, ఆ తప్పుని అతను పూడ్చే ప్రయత్నం కనిపించింది మనకి. అయితే ఇక్కడ మనకు గమనిస్తే ఇప్పుడు అభయ్ నవీన్ నెక్స్ట్ ఏంది? అతను హౌస్‌లో ఉంచుతారా? ఉంచరా? ఆ రెడ్ కార్డ్ చూపించారు కాబట్టి, అంటే అక్కడ నాగార్జున అన్న మాటను మనం గమనిస్తే, "నువ్వు ఉంటావా? ఎళ్ళిపోతావా? గేట్ తెరుస్తున్నావు" అని చెప్పేసి ప్రతి సీజన్‌లోని అన్నారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే గెట్ ఔట్ అని చెప్పేసి, ఇదే నా ఫైనల్ డెసిషన్. అతను మోకాళ్ళ మీద నిలబడి దండం పెడుతున్నా కూడా వెళ్ళిపో అని చెప్పేసి, ఇంకా గెట్ ఔట్ అని చెప్పేసి ఫైనల్ డెసిషన్ అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు అభయ్ నవీన్ గనక ఈ పరిస్థితుల్లో గనక రెడ్ కార్డ్‌తో బయటికి పంపేస్తారా? అతన్ని ఎలిమినేట్ చేస్తారా? అన్నది ఇక్కడ క్వెషన్ మార్క్‌గా మారింది. అయితే ఈ విషయం ఏందనంటే, ఇక్కడ ఈ ఒక కంటెస్టెంట్‌ని అంత రెడ్ కార్డ్ ఇచ్చి బయటకి పంపేసి, అంత దారుణంగా పంపించేస్తే అది అతని కెరియర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఒక రెడ్ కార్డ్ ఇచ్చారు అనంటే, నార్మల్‌గా మిస్టేక్ చేశారు కాబట్టి అతన్ని ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేసేయటం అది ఒక ఇది. కానీ ఒక రెడ్ కార్డ్ ఇచ్చి మరి అంతలా పంపించేయటము అనేది, ఇక్కడ అతన్ని ఎలిమినేట్ చేసి ఈ కారణం చేత రెడ్ కార్డ్ చూపించి అతనికి బయటికి పంపేసేంత అయితే జరగకపోవచ్చు. ఎందుకు అనంటే, ఇప్పుడు ప్రెజెంట్ మనం చూస్తే గనక గత సీజన్‌లోను కూడా ఇలా మిస్టేక్ జరిగినప్పుడు అక్కడ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్‌లకి గాని, లేదనంటే అతను క్షమాపణ చెప్పినప్పుడు గాని, వాళ్ళు ఇలాంటి మిస్టేక్ మళ్ళీ జరగదు అని చెప్పేసి వాళ్ళు క్షమాపణ కోరినప్పుడు గాని, ఇది ఇంకోసారి ఇలా జరిగితే ఒక వార్న్ చేసి వదిలే అవకాశమే ఎక్కువ కనపడుతుంది. నెక్స్ట్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్‌లకి కూడా అతని గురించి ఏం చేయమంటారు అని, ఎందుకంటే అతను మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టి మరి బ్రతిమలాడుతున్నాడు. అలా బ్రతిమలాడినప్పుడు
ఆ రెడ్ కార్డ్ ఇచ్చి కుదరదు ఎళ్ళిపో అననంటే అది అక్కడితోటి అయిపోదు అతని కెరియరు. కాబట్టి అతను బయటికెళ్ళినప్పుడు అదే రెడ్ కార్డ్ తీసుకొని వెళ్ళినప్పుడు అది అతని కెరియర్ మీద ఎఫెక్ట్ చూపించే ఇతన్ని 'బిగ్ బాస్' హౌస్ నుంచి రెడ్ కార్డ్ ఇచ్చి మరి బయటికి గెంటేశారు అన్న అపఖ్యాతి 'బిగ్ బాస్‌కి' కూడా రావచ్చు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉన్నది కాబట్టి రెడ్ కార్డ్ చూపించారు గానీ, ఆ రెడ్ కార్డ్ చూపించి అభయ్ నవీన్‌ని ఎలిమినేట్ చేసే అవకాశం అయితే తక్కువగుంది. ఇదే గాకుండా ఇంకొక రీజన్ ఏందనంటే అతను సారీ చెప్పొచ్చు. లేదంటే హౌస్‌లో ఉన్న వాళ్ళు మరి ఉంచాలా, వెళ్ళాలని జెప్పేసి వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఈసారికి క్షమించండి అని జెప్పేసి నిన్నే గూడా వాళ్ళు 'బిగ్ బాస్‌కి' అభయ్ నవీన్ తరపున కూడా వాళ్ళు సారీ చెప్పారు కాబట్టి, ఒక ఛాన్స్ అతను ఒక్క ఛాన్స్ అని అంటున్నాడు కాబట్టి, ఒక్క ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఏది? ఈ ఎపిసోడ్‌కి సంబంధించి. అయితే ప్రెజెంట్ ఇప్పుడు అభయ్ నవీన్ నామినేషన్‌లో ఉన్నాడు. ఓటింగ్‌లో కూడా అతను పూర్ పెర్ఫార్మన్స్ కారణంగా అతను ఓటింగ్ లీస్ట్‌లో ఉన్నాడు. ఇక్కడ ఇదే జరిగితే గనక మరి నెక్స్ట్ ఎలిమినేషన్‌కి సంబంధించి అతను ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నదా అని మనం గమనిస్తే గనుక కూడా ఈ వారంలో అతను లీస్ట్‌లో ఉన్నప్పటికీ కూడా అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువగున్నది. ఎందుకు అనంటే ఇంత హైప్ ఇచ్చిన తర్వాత, ఇంత స్క్రీన్ స్పేస్ ఇచ్చిన తర్వాత, అతని మీద ఇంత ప్రోమో గాని లేదనంటే ఇంత సీరియస్ ఇష్యూ నడిచిన తర్వాత అతన్ని ఎలిమినేట్ చేశారు అనంటే అది కావాలని చేసినట్టుగా 'బిగ్ బాస్' వాళ్ళు రెడ్ కార్డ్ ఇచ్చారు. నిన్నిచ్చారు గాబట్టి ఇప్పుడు పంపేశారు అన్నట్టుగానే ఉంటది. యాక్చువల్‌గా అతను పంపాలి అని అనుకుంటే గనక ఇంత సీన్ క్రియేట్ చేసేవారే గాదు. ఈ ప్రోమోలో గాని లేదనంటే ఈ ఇష్యూ ఇంతగా నడిచేది గాదు. నెక్స్ట్ వచ్చేసి ఈ మనం ఓటింగ్‌ని పక్కన పెడితే అతనికి ఈ వారం మొత్తం మనకు చూసుకున్నాడంటే అభయ్ నవీన్‌కి మంచిగానో, చెడుగానో అతనికి ఫుల్‌గా స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. కాబట్టి అంతలాగా స్క్రీన్ స్పేస్ ఇచ్చి నెగెటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా గాని అంత స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఈరోజు ఎపిసోడ్‌లో ఇంత హైలైట్ చేసి అతన్ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ అయితే చాలా తక్కువగుంది. ఇప్పుడు రెడ్ కార్డ్ విషయంలోని అతన్ని బయటకు గేట్లు తెరచండి అని అంటున్నారు గానీ, ఈ రెడ్ కార్డ్ ఇచ్చి అతన్ని బయటకు పంపకపోవచ్చు. నెక్స్ట్ రేపటి ఎపిసోడ్‌లో కూడా అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది.